ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతను విస్మరించినట్టు ప్రస్తుత అగ్రరాజ్యాల వైఖరి కనిపిస్తోంది. సొంత దేశంలో వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పటికీ భారత్పై ఒత్తిడి తేవడానికి అమెరికా ముఖ్యంగా 25% టారిఫ్లతో పాటు జరిమానాలు కూడా విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు శైలిలో వ్యాఖ్యానించారు. ట్రంప్ పిడుగు: గమనించండి, భారతదేశం మా మిత్రదేశమైనప్పటికీ మేము గతంలో వారికి గణనీయమైన వాణిజ్య అవకాశాలను అందించలేదు. అంతేకాకుండా భారతదేశం ఎల్లప్పుడూ తన సైనిక అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడింది. అంతేకాకుండా చైనాతో పాటు భారతదేశం కూడా తన ఇంధన అవసరాలలో ఎక్కువ భాగాన్ని రష్యా నుండే సేకరిస్తుంది. అందువల్ల ఆగస్టు 1 నుండి భారతదేశం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని గమనించినందుకు ధన్యవాదాలు అని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారులు తమ మొత్తం మూలధనంలో కనీసం 70% నగదును, కాష్ను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు మంచి పనితీరు చూపిస్తున్న మోనోపోలీ స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి చేయడం ఉత్తమ వ్యూహంగా సూచిస్తున్నారు.